చూస్తే అధ్యక్ష ఈ చార్ట్ లో హైయర్ ట్యాక్సెస్ ఫ్రమ్ సిటిజన్స్ నుంచి అది గవర్నమెంట్ కి వస్తుంది. ఈ పక్కన ఫిక్స్డ్ డిపాజిట్స్ కార్పొరేషన్ సొసైటీస్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పెట్టి దాన్ని డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అప్పులన్నీ తీసుకొని ఆ అప్పులన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి అప్పులు చేయడం మొదలుపెట్టారు. ఆస్తుల్ని తాకట్టు చేయడం మొదలుపెట్టారు. ఇది కాకుండా భవిష్యత్తులో వచ్చే ఆదాయాలు మద్యపాన నిషేధం చెప్పారు. కడాన మద్యపాన నిషేధం చేయకపోతే పోయారు, కానీ మద్యపాన నిషేధాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా ప్రోగ్రాంలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మొత్తం డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఈరోజు డిపార్ట్మెంట్స్ దగ్గర 12 డిపార్ట్మెంట్స్ 4,738 కోట్లు 3,645 కోట్ల రూపాయలు ఇప్పటికే మొత్తం తీసుకునింది 4,738. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. అంటే 33 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉండే డబ్బంతా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో వచ్చినటివి, లేకుంటే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చేటన్ని కూడా అన్నిట్లో మీరు చూస్తే శ్రీనిధి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నిగ్డెట్ కృష్ణపట్నం ఇండస్ట్రీ సిటీ డెవలప్మెంట్, అదే మరిగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండే 100 రూపాయలు కూడా తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడ ఒక్క రూపాయి లేకుండా ఊడ్ చేశారు. మనం ఎక్కడన్నా వాళ్ళు డే టు డే ఖర్చులు పెట్టుకునే డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అంటే మెయిన్గా ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి టోటల్ రిసీవ్డ్ వాళ్ళకు తీసుకునేది 4,735 కోట్లు తీసుకున్నారు. బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. ఇంకా అక్కడ మీరు చూస్తే ఏదైతే తీసుకున్నారో మొత్తం కూడా 1,200 కోట్లు టోటల్ రిసీవ్ చేసుకున్నారు. బ్యాలెన్స్ అమౌంట్ 736 కోట్లు. ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 400 కోట్లు అయిపోయినాయి. అట్లా ఆ యూనివర్సిటీలో పిల్లలు కట్టిన ఫీజులు కూడా ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కార్పస్ కోసం పెట్టుకొని డెవలప్ చేస్తాం. అవి కూడా లాగేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీక్ అయిపోయాయి. డే టు డే ఎక్స్పెండిచర్ కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ భవిష్యత్ ఆదాయం ఏపీ ఎస్బిసిఎల్, ఏపీ ఎస్డిసి పేరు పెట్టి లిక్కర్ సేల్స్, ఒక పక్క సిటిజన్స్ హై కాస్ట్ లో క్వాలిటీ లిక్కర్ నిన్నంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వ్యాట్ వేశారు. వ్యాట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో వ్యాట్ నుంచి ఆ ఫండ్స్ డైవర్ట్ చేశారు. స్పెషల్ మార్జిన్ పేరుతో ఆ డబ్బులు ఇప్పటికీ 20,676 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఏపీఎస్బిసిఎల్ ఏదో స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్కి ఇచ్చారు. ఇంకొక పక్కన అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అది వేసి 14,275 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎస్క్రో ఇచ్చారు. నేరుగా ఎస్క్రో ఇచ్చి గవర్నమెంట్కి వస్తుంది. ట్రెజరీకి 1 డే ప్లస్ అని పెట్టి నెక్స్ట్ డే ఈ డబ్బులంతా అప్పులకు వెళ్ళిపోతుంది. మొత్తం కలిసి ఎక్కడికి వచ్చింది గవర్నమెంట్కి రావడం. ఇవన్నీ కూడా 15 ఇయర్స్ రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ఏపీ ఏఆర్ఈటీ పెట్టారు. అంటే 15 ఏళ్ళు కడతానే ఉండాలి. మనం కూడా ఇంకా ఈ రోజు నుంచి మనకు వచ్చిన ఆదాయం కాస్తో కోస్తో ఎక్సైజ్లో వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది. 15 ఏళ్ళు నువ్వు కాదు అందరూ కట్టాల్సిందే. సావరెన్ గవర్నమెంట్ అంటే ఎవరు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే. భారం కూడా ప్రజల కోసం పెట్టిన భారాలే. ఇప్పుడు ఇంకా 15 ఏళ్ళు ఆ డబ్బులు వెళ్తానే ఉంటుంది ఆ రూటు.
అందుకే తాగండి, తాగించండి. ఇప్పుడు మొత్తం ఊడ్ చేసి వెళ్ళిపోయాడు. మద్యపాన నిషేధం అన్నాడు, అయిపోయింది. ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచించారు. ఎవరికి ఆలోచన వచ్చుండదు ప్రపంచంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు. ఎక్సైజ్లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చేయొచ్చు, వ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా పెట్టచ్చు, లేకపోతే ఆయన లూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు, పీనట్స్ అన్ని. అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్, ఇది విశాఖపట్నం వాసులు. అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం వాసులందరూ. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు 359 కోట్లకు తాకట్టు పెట్టారు. డైరీ 30 ఎకరాలు 309 కోట్లు తాకట్టు పెట్టాడు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు 270 కోట్లు తాకట్టు పెట్టాడు. కడాన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లు తాకట్టు పెట్టాడు. ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా వేశాడు, 19 ఎకరాలు 157 కోట్లు పెట్టాడు. ఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లు. R&B క్వార్టర్స్ 3 ఎకరాలు 99 కోట్లు. కడాన రైతు బజారు కూడా వదిలిపెట్ల 4 ఎకరాలు ఉంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు పోయి ఉంటారు, దాన్ని కూడా 3 ఎకరాలు 40 కోట్లు పెట్టాడు. పీడబ్ల్యూ ఆఫీస్ 4 ఎకరాలు 79 కోట్లు. కడాన సెరికల్చర్ 6 ఎకరాలు 47 కోట్లు. తహసీల్దార్ ఆఫీస్ సీతంధార 1 ఎకరా 34 కోట్లు. ఇంకా మిగిలినవన్నీ వీళ్ళు కబ్జా చేశారు, ఇవన్నీ తాకట్టు పెట్టారు. 1940 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. ఒక 40,000 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఈ రెండు అదే క్యాపిటల్. సుందర అందమైన పేరు. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే లోకల్ బాడీ ఫండ్స్ నేను చెప్పాను, గవర్నమెంట్కి వచ్చిన డబ్బుల్ని 1453 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకొక పక్క పీడీ అకౌంట్లో లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ 5 ఇయర్స్ ఉండేదాన్ని 1689 కోట్లు. ఈ రెండు కూడా లోకల్ బాడీస్ నుంచి మొత్తం డైవర్ట్ చేసుకున్నారు, 3142 కోట్లు. డిస్కామ్స్ మొత్తం 2126 కోట్లు డైవర్ట్ చేశారు. ఇది కాకుండా ఎంప్లాయీస్ సేవింగ్స్ డైవర్ట్ చేశారు 5242 కోట్లు. పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, డిస్కామ్స్ ఇవన్నీ 3143 కోట్ల రూపాయలు ఏపీ ఎస్బిసిఎల్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. దీనివల్ల ఒక సంవత్సరానికి 25,025.40 కోట్లు నష్టం వస్తుంది. 10 ఏళ్ళు డైవర్ట్ చేశారు, 10 ఏళ్ళు బాండ్స్ ఇచ్చారు. 10 × 20 చేసుకుంటే ఆ ఎంప్లాయీస్ నష్టం 250 కోట్లు. వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఉంటే అదనంగా 250 కోట్ల రూపాయలు వాళ్ళకి లాభం వచ్చేది. అలాంటిది తక్కువ ఇంట్రెస్ట్తో 250 కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. అభయహస్తం రూపాయి సేవ్ చేసుకున్నారు డాక్రా మహిళలు. ఆ డబ్బులు 2100 కోట్లు ఉంది. దాంట్లో నుంచి 500 రూపాయలు నెలకు వాళ్ళకి పింఛన్ వస్తుంది. అది కూడా తీసుకొని కొట్టేశాడు, అది కూడా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేశాడు. అవన్నీ ఉన్నాయి, అక్కడ ముందే చూపించాను అవన్నీ. అంటే ఇంకా కొన్ని మాకు లెక్కలు రాలేదు, మీరు కూడా ఎత్తికి మాకు చెప్పండి. ఎక్కడెక్కడ నేరస్తులు చేసినప్పుడు చాలా పగడ్బందీగా చేస్తారు. నేరస్తుల్ని పట్టుకోవాలంటే కూడా టెక్నాలజీ కావాలి, మనకు చాలా నాలెడ్జ్ కావాలి. నేరస్తులు ఎప్పుడు కూడా చాలా తెలివిగానే చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఖర్చులు ఆదాయం కంటే పెరిగాయి. అందుకనే 19-20 27% లోటు ఉంది.
ఖర్చులకి ఆదాయానికి 20-21 43%, 21-22 31%, 22-23 37%, 23-24 30% డిఫరెన్స్ ఉంది. తగ్గలేదు, ఆడికి అయిపోయింది. ఆడికి వచ్చేదంతా ఆడికి ఖర్చు పెట్టారంతే. ఖర్చు పెట్టలేకుండా ఆడికి వదిలేశారు, ఇంకా అప్పులు దొరక్క. నెక్స్ట్ డెట్ బర్డెన్ మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే, నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు 2019 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కార్పొరేషన్స్ అన్ని కలిపి. అందుకే అక్కడ చూపించాం. గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914, కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు, పవర్ సెక్టర్ 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే 1,13,244 కోట్లు. ఆ కాంట్రాక్ట్లు కూడా. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,920 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 1,196 కోట్లు. అంటే ఇప్పుడు మొత్తం కానీ మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ 1,35,000 కోట్లకు బ్రేకప్ ఇచ్చాం. ఫైనాన్స్లో బిల్స్ 19,000 పెండింగ్ ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టులకు 19,000 పెండింగ్ ఉన్నాయి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 14,600, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 12,000, హౌసింగ్ 8,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 7,700, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ 7,600, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 6,400, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,600 కోట్లు, సోషల్ వెల్ఫేర్ 5,443, సెకండరీ ఎడ్యుకేషన్ 5,400, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5,100, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ 2,900, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 2,500, అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ 2,300, రెవెన్యూ 1,263, అదర్స్ 9,318, 1,35,224 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అంటే మామూలు అప్పులు కాదు, ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు, కరెంట్ అప్పులు ఇవి. ఇక్కడవన్నీ స్ట్రక్చర్డ్ అప్పులు, ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి. ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు, అవి కూడా తెలిసిన అప్పులు, మన నోటీస్కి వచ్చిన అప్పులు. ఇంకా అప్పులు వాళ్ళు చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి. మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పనే చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే 5,615 కేసులు వేశారు, 1,760 కోట్లకి. రిట్ పిటిషన్స్ విత్ డైరెక్షన్స్ ఇచ్చింది 3,209 కేసులకి ఇచ్చారు, 17,081 కోట్లకి. ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి 16,000, మొత్తం 24,988 రిట్లు ఫైల్ చేశారు, 3,542